90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. లైఫ్ కోచ్, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ మధురిమా రెడ్డి గారు మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం వీటి గురించి. అంటే అక్రమ సంబంధాలు పెరగడానికి కారణాలు ఏంటంటారు అసలు? మొదటి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ అండి. వాళ్ళ మైండ్ అలా ఉండడము, ప్లస్ వాళ్ళకి లస్ట్ డ్రివెన్ అంటాం దాంట్లో. ఇప్పుడు లవ్ డ్రివెన్, లస్ట్ డ్రివెన్ ఉంటుంది. లస్ట్ డ్రివెన్ అంటే ఎప్పుడు ఒక ఫీలింగ్ ఆఫ్ లస్ట్ అనమాట. వాళ్ళ ఆ లస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఒకరితో సాటిస్ఫై కాదు. ఇద్దరు మెయిల్ కానీ ఫీమేల్ కానీ, ఇది ఇద్దరికీ ఉంటుంది. ఇప్పుడు అంటే ఫీమేల్ది కొంచెం అప్పట్లో బయటపడేది కాదు, ఇప్పుడు అందరికి బయటపడుతుందండి చాలా మందికి. అది ఒక వయసుతో కూడింది కాదు. ఇప్పుడు ఏ వయసు అన్నా చెప్పచ్చు. అంటే ఇప్పుడు 20లోనే వస్తుందా, 30లోనే వస్తుందా, 40లోనే వస్తుందా, 50లోనే అని చెప్పలేము. ఒక వయసు లిమిట్ ఉండదు, అది ఏ వయసులో ఉన్నా. అంటే ఇది ఒకరితో సాటిస్ఫై కాదు. ఇప్పుడు ఒకరిలో నీకు ఒకటి నచ్చచ్చు, ఒకరిలో నీకు ఒకటి నచ్చకపోవచ్చు అనేది ఉండదు. లస్ట్ డ్రివెన్ వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ ఆగదు, ఇంక వాండర్ అవుతుంటుంది మైండ్. అది వాండర్ అవుతున్నప్పుడు అఫైర్ పెట్టుకుందామని అనుకుంటారు వాళ్ళు. ఎప్పుడు దొరుకుతారా అని అఫైర్ పెట్టుకుందామని అనుకుంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఇది ఒక దగ్గర ఆగదు, ఇంక ఇది మైండ్ తిరుగుతూనే ఉంటుంది. అందుకనే అన్నాను కదా, అది మైండ్ అని. మైండ్ అనమాట, ఇది గేమ్. మైండ్ గేమింగ్ వెళ్తూ ఉంటుంది మైండ్. ఇంకా మైండ్ నుంచి శరీరం. ఇంకా ఎప్పుడు ఎవరైనా ఇట్లా కనిపిస్తారా, మనకి ఎవరు అట్రాక్ట్ అవుతారా, ఇట్లా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక శరీర వాంఛలాగా అనమాట. ఇట్స్ ఓన్లీ ఫర్ ఫిజికల్ నీడ్ లాగా, ఫిజికల్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. మీరు అన్నారు ఇందాక అట్రాక్షన్, అది ఇట్స్ జస్ట్ లస్ట్ డ్రివెన్. లస్ట్ అంటే ఓన్లీ ఫర్ కొన్ని క్షణాలు, కొంచెం టైం. అదేం ఒక ప్రేమతో కూడింది కాదు, ఒక అండర్స్టాండింగ్ తో కూడింది కాదు, ఆ మెచ్యూరిటీతో కూడింది కాదు. ఓన్లీ కొన్ని క్షణాలు అయిన ఫిజికల్ నీడ్ అంతే. అది లస్ట్ డ్రివెన్ అంతే, ఓన్లీ ఏ లస్ట్ డ్రివెన్. సో దానివల్ల ఫస్ట్ ఏర్పడే రిలేషన్షిప్ దానిలో. సో దాని తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ దాంతో వస్తుంది. ఫస్ట్ రీజన్ అది ఇల్లీగల్ అఫైర్స్ వచ్చేది. అప్పుడు హస్బెండ్ వైఫ్ లో ఫస్ట్ అది స్టార్ట్ అవుతుంది. ఇంకా మిగతా రోజు కూడా ఇల్లీగల్ అఫైర్స్ వచ్చేది దీనివల్ల ఫస్ట్. సెకండ్, టూ మెనీ డిజైర్స్, టూ మెనీ కోరికల వల్ల కూడా. ఇంట్లో ఒక భార్య ఉంటే కూడా వాళ్ళకి భార్యతో ఫస్ట్ లీగలీ మనము చాలా మంది అండి పెళ్లి చేసుకుంటారు ఒక ఏజ్ లో, మేబీ 20sలో ఏదో ఒక రీజన్ లో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. పిల్లలు కానిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక అఫైర్ పెట్టుకుంటారు బయట. సో మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు. కొన్నిసార్లు భార్యకు తెలియకుండా పెట్టుకుంటారు, కొన్నిసార్లు తెలియకుండా నటిస్తుంటారు, కొన్నిసార్లు ఇలా ఏదో మేనేజ్ చేస్తారు. కొన్నిసార్లు భర్త చాలా సంపాదిస్తూ, చాలా గ్రేట్ పర్సనాలిటీ, చాలా అచీవ్ చేస్తూ అలా ఉంటే భార్యతో ఏదో మేనేజ్ చేస్తారు. సో వాళ్ళే అలా చేస్తారు, నాకు నేను కాదు, ఏమి సంబంధం లేదు అని. ఇలాంటివి అఫైర్లు పెట్టుకుని ఉంటారు. అంటే కొన్నిసార్లు అఫైర్లలో ఎలా ఉంటుందంటే అండి, ఫ్రెండ్స్ విత్ నీడ్స్ లాగా అఫైర్స్ పెట్టుకుంటారు. అంటే ఫ్రెండ్షిప్ విత్ నీడ్స్ లాగా, ఒకరొకరు నీడ్స్ కోసం అని అఫైర్లు పెట్టుకుంటే కొన్నిసార్లు భార్యకు ఇష్టమే ఉండొచ్చు, కొన్నిసార్లు ఓకే పెట్టుకొని లేండి, ఓకే బయట నేను అన్నిట్లో ఉండను కదా, సో అందుకని నీడ్స్ కోసం పెట్టుకున్నారేమో అనుకుంటారు వాళ్ళు. ఇలాంటి అఫైర్స్ అనేది డిఫరెంట్ వెరైటీస్ లో పెట్టుకుంటున్నారు ఈ మధ్యలో. ఓకే, అంటే వైఫ్ కి తెలిసినా కూడా కొన్నిసార్లు ఇలా ఉంటున్నారు. ఓకే, సో అలాంటి అఫైర్స్ కూడా జరుగుతున్నాయి, అంటే అవసరాల కోసం అని. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అఫైర్స్ జరుగుతున్నాయి. ఓకే, సో ఇలా జరుగుతున్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అఫైర్స్. సో మెయిన్ అఫైర్ ఇస్ లస్ట్ డ్రివెన్ అవుతుంది. సెకండ్ అఫైర్ ఇస్ ఫ్రెండ్స్ విత్ నీడ్స్, బోత్ ఈచ్ అదర్, మ్యూచువల్ అఫైర్స్ లాగా, దానిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ అఫైర్స్, ఫ్రెండ్స్ విత్ నీడ్స్ లాగా. సో తర్వాత ఏమి అంటే నెక్స్ట్ది డిఫరెంట్, ఇంకా ఇక్కడ కొలీగ్స్ దానిలో ఆఫీస్లో ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఈ థర్డ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ వెరైటీస్ అవుతున్నాయి. మెయిన్ రీజన్ ఏముంటుంది మేడం అంటే, ఇప్పుడు ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకునే దాంట్లో చూసుకుంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇది. అది ఉమెనే కానీ మెన్నే కానీ, ఎక్కువ శాతం చూసుకుంటే ఉమెన్ ఎక్కువ ఉన్నారు ఇందులో. మెయిన్ రీజన్ ఏంటంటారంటే మనీ అని కొంతమంది ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఆ ఆస్పెక్ట్లో కూడా ఇలా ఇల్లీగల్ రిలేషన్షిప్ వెళ్ళడానికి కారణాలు ఉంటాయంటారా? మనీ ఆస్పెక్ట్స్లో మనీ కూడా ఉండొచ్చు అండి. కొన్నిసార్లు ఫైనాన్షియల్ క్వాడ్రంట్ కూడా ఒక రీజన్ ఉంటుంది. కొంతమందికి ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడము, కొంతమందికి ఫైనాన్షియలీ నాకు ఇలా ఉంది కదా ప్రాబ్లము, అందుకని ఒకరితో కనెక్ట్ పెట్టుకోవడం. ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ ఉండేవాళ్ళు మేబీ ఫీమేల్ ఉండొచ్చు ఆర్ మెయిల్ ఉండొచ్చు. అలాంటి వల్ల ఫ్రెండ్షిప్ విత్ నీడ్స్ చెప్పాను కదా, ఆ నీడ్స్ లో ఇది కూడా రావచ్చు అండి. ఫైనాన్షియల్ కూడా ఒక నీడ్ ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళే ఫైనాన్షియలీ లిటరసీ పెట్టుకొని డిపెండ్ వాళ్ళపైన అయితే బాగుంటుంది. కానీ ఇది ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మేబీ అఫైర్ పెట్టుకోవడం వల్ల ఒక టైంలో అది నెగిటివిటీకి కూడా దారితీస్తుంది.
ఒకవేళ అది ఎక్స్‌ప్లాయిటేషన్ కి అయితే అది కూడా దారి తీయొచ్చు. సో ఇలాంటి వాళ్ళు కూడా అఫేర్ పెట్టుకుంటారు కొంతమంది. అంటే కొంతమంది ఫైనాన్షియల్ గా రిలేషన్ అంటున్నారు కదా మేడం, నీడ్స్ అన్నారు కదా మీరు, అంటే ఇలా ఫైనాన్షియల్ గా వెళ్ళిన వాళ్ళు తర్వాత సెక్షువల్ గా కూడా మారే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఫస్ట్ స్లోగా ఫ్రెండ్షిప్ లాగా స్టార్ట్ అవుతుందండి వాళ్ళు. ఫస్ట్ ఆ ఫ్రెండ్షిప్ లో ప్యూరిటీ ఉండి ఒట్టి ఫ్రెండ్షిప్ లాగా ఉంటే బాగుంటుంది. ఆపోజిట్ సెక్స్ ఓన్లీ ఫ్రెండ్షిప్ రిలేషన్ బాండింగ్ ఉంటే, అంటే ఇద్దరు ఒక మెయిల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ లాగా కూడా ఉండొచ్చు. అది నిజంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది ఒక బౌండరీస్ పెట్టుకొని ఆ ఫ్రెండ్షిప్ ఉంటే ఇది అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. సో కానీ అక్కడ వరకు లిమిటేషన్ లేకుండా దాని తర్వాత కొన్ని దానిలో వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, కొన్నిసార్లు ఎమోషనలీ కనెక్ట్ అవుతారు, తర్వాత ఫిజికలీ కనెక్ట్ అవుతారు, ఇలాంటివి అవుతాయి. దాని తర్వాత ఫైనాన్షియలీ అన్ని చోట్లకు దారితీస్తుంది వాళ్ళకి. సో ఇలా కూడా కావడానికి అవుతుంది. సో వాళ్ళకి ఆల్రెడీ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ ఆల్రెడీ, ఒకవేళ మెన్ ఆర్ మ్యారీడ్ ఆల్రెడీ, సో దే కెనాట్ మ్యారీ హర్. ఇప్పుడు ఆవిడకి మ్యారీ చేసుకోలేరు కదా, మెన్ ఆల్రెడీ మ్యారీ అయి ఉన్నప్పుడు వాళ్ళకి దే జస్ట్ వాంట్ టు హ్యావ్ హర్ యాజ్ అ నార్మల్ ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే పెట్టుకోవాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీ ఆల్రెడీ ఉంది, దే ఆర్ హ్యాపీ విత్ ఫ్యామిలీ. భార్య ఉండాలి, పిల్లలు ఉండాలనుకుంటారు, లీగలీ సొసైటీలో అలా ఉండాలనుకుంటారు. కానీ ఈ అమ్మాయితో కూడా ఉండాలనుకుంటారు. సో అది ఎన్ని రోజుల వరకు వెళ్తుంది? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయికి బాగానే ఉంటుందండి. తర్వాత ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది, నన్ను కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అక్కడ ప్రాబ్లం వస్తుంది. మ్యారేజ్ అనేటప్పుడు ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి ప్రాబ్లం వస్తుంది ఈ అమ్మాయికి. సో ఈ అమ్మాయికి అప్పుడు ఇష్టం ఉండదు, అంటే రిలేషన్ ఇలానే ఉండాలనుకుంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ మ్యారేజ్. సో ఇది క్లారిటీ ఫస్ట్ నుంచి పెట్టుకుంటే బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ నుంచే పెట్టుకుంటే, నాకు మ్యారేజ్ కావాలి, ఇంపార్టెంట్ నాకు మ్యారేజ్ అని అనిపించి ఫస్టే క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఆ ఫస్టే ఆ బౌండరీస్ డ్రా చేసుకుంటే బాగుంటుంది. లేదంటే చాలా మంది గిల్ట్ ఫీల్ అయిపోయిన తర్వాత ఆ గిల్ట్ నుంచే లోన్లీనెస్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, అవి ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ మెన్ తొందరగా మూవ్ ఆన్ అవుతారు. వాళ్ళకి ఈజీ అండి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు. కానీ ఉమెన్ కి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మూవ్ ఆన్. వాళ్ళకు నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేశారేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు కదా, మరి నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు? నా లైఫ్లోకి వచ్చింది నన్ను ఒక పర్పస్గా, నన్ను గేమ్ లాగా వాడుకోవడానికే కదా, నన్ను వాడుకొని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికే కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. నాతో అఫేర్ పెట్టుకొని నన్ను గేమ్ లాగా కానీ వాళ్ళు మెన్ ఏమనుకుంటారంటే, నీదే రెస్పాన్సిబిలిటీ, నీకు తెలిసి నాకు వచ్చావు, ఇలా ఈజీగా బ్లేమ్ వేసుకుంటారు వాళ్ళు ఒకరొకరి పైన. సో ఆ ఒకరొకరి పైన బ్లేమ్ వేసుకున్నప్పుడు మూవ్ ఆన్ ఎవరైతారు ఫాస్ట్ అంటే సమ్ టైమ్స్ మెన్ అవుతారు, సమ్ టైమ్స్ వెరీ స్లో ఉమెన్ అవుతారు. కొన్నిసార్లు ఏమంటే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ లోకి వస్తారు. మనం మహానటి గారిది చూసాము, ఆల్రెడీ ఉమనైజర్ అని తెలిసి కూడా ఆవిడ పెళ్లి చేసుకున్నారు, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. ప్రేమించడానికి ముందే చెప్పాడు అతను, నాకు ఇలా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు అని చెప్పేసి. ఆవిడకి తెలిసి పాపం పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ ఎక్స్పెక్ట్ చేశారు మారుతారేమో ఇట్లా అని చెప్పేసి. కానీ ఏమైంది, మారుతారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఆవిడకి ఆల్రెడీ పిల్లలు పుట్టిన తర్వాత మహానటి గారికి ఆవిడ అంత సక్సెస్ అయ్యారు, అవార్డు తీసుకుంటున్నారు. అలా ఉన్నప్పుడు ఇందాక మనం టాక్సిక్ రిలేషన్షిప్లో మాట్లాడాం, మనము వీ నీడ్ టు సెలబ్రేట్ అవర్ లైఫ్ విత్ దోస్ పీపుల్ హూ సెలబ్రేట్ అస్. సో ఎప్పుడైతే కొంచెం తేడా వచ్చిందో సక్సెస్లో, హీ ఫెల్ట్ వెరీ జెలస్ కదా, అక్కడ సక్సెస్ దగ్గర ప్రాబ్లం అయిపోయింది. దాని తర్వాత ఆల్రెడీ ఉండే క్వాలిటీస్, ఉమనైజింగ్, లస్ట్ డ్రివెన్. ఉమనైజింగ్, ఇంత మహానటి అని ప్రేమించి పెళ్లి చేసుకొని ముందుండే క్వాలిటీ ఏంది? ఉమనైజింగ్. నాకు వీక్నెస్, నాకు బలహీనత అని చెప్పాడు. అంటే ఉమనైజింగ్ అనేది, లస్ట్ డ్రివెన్ అనేది బలహీనత. అప్పుడు ఏమన్నా సావిత్రి, ఇప్పుడు కొత్త ఏంటి అని అడిగాడు. ఇప్పుడు ఎందుకు కొత్త, ఇప్పుడేంటి కొత్త, నాకు ముందు కూడా ఉన్నింది కదా అని అడిగాడు. అంటే అప్పుడు ముందు నీకు సావిత్రి లేదు కదా జీవితంలో, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు నేను సావిత్రి గణేష్ని. ఆ మాట చాలా బాధ అనిపిస్తుందండి ఆ సినిమా చూసినప్పుడు. మహానటి, అప్పుడు ముందు నువ్వు నువ్వు గణేష్వి, ఇప్పుడు నేను సావిత్రి గణేష్ని, నువ్వు పెళ్లి చేసుకున్నావు నన్ను, అంటే నేనున్నా కూడా నీకు మరి ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చింది, నీ ప్రేమ అక్కడికి ఆగలేదు. సో నేనున్నా కూడా ఇంకొక అమ్మాయి కూడా కావాల్సి వచ్చింది, నీకు ఒక వేరే ప్రాస్టిట్యూట్ కూడా కావాల్సి వచ్చింది అని అర్థం. అంటే నేను ఇవ్వలేంది ఒక ప్రాస్టిట్యూట్ నీకు, అంటే దాని పేరు ఏంటి అంటే, అక్కడ లస్ట్ డ్రివెన్ వాళ్ళు అక్కడ ఆగరు ఒకరు. అది ఉన్నప్పుడు మనకు దాని పేరు మైండ్ అండి. ఆ మైండ్ వాండరింగ్ చేస్తూ ఉంటుంది. అది ఉన్నప్పుడు క్వాలిటీ ఏంటంటే మనకు ఆ వ్యసనం అంటాం దాని పేరు. అది కూడా ఒకటి డ్రగ్, స్మోకింగ్, డ్రింకింగ్, దానిలాగా మైండ్ ఇట్లా వాండరింగ్ చేస్తుంటుంది. అది చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆగదు. అది ఎంత అందమైన అమ్మాయి ఉన్నా భార్య, అది ఆగదు అక్కడ, ఒకరితో అయిపోదు, అది ఆగదు అక్కడ. అది వాండరింగ్, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది అఫేర్ పెట్టుకుంటుంది వెళ్ళి. సో ఇంత అద్భుతమైన సక్సెస్ఫుల్ ఉమెన్ మహానటి గారు. మహానటి అద్భుతం, నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్.
మహానటి గారు. సో ఆవిడలాగా ఇంకా ఎవరు పుట్టలేరు, అసలు అంత మంచిగా ఎవరు అసలు చేయలేరు. అలా ఉండే ఆవిడ అంత అందగత్తె, అంత మంచి యాక్ట్రెస్ అలా ఉన్నా కూడా లాస్ట్ చివరికి ఏమైందండి, చివరికి మిగిలేది అంత డ్రింకింగ్లో అలా అయిపోయేసి ఆవిడ యాక్సెప్ట్ చేయలేక, మనం ఇందాక అన్నీ మాట్లాడుకున్నప్పుడు ఆవిడ యాక్సెప్ట్ చేయలేకపోయారు, బ్రేకప్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు, అతనితో ముందరికి వెళ్ళలేకపోయారు. అది ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసి ముందరికి వెళ్తే అంత బాగుంటుంది, కానీ యాక్సెప్ట్ చేయలేకపోయారు, అక్కడితో ఎండ్ అయిపోయింది. ముందు ఉమనైజర్ అతను, ఇప్పుడు కొత్త ఏముంటుంది ఇంకొక, కానీ అప్పుడు జెమిని, అప్పుడు నువ్వు గణేష్ అప్పుడు, ఇప్పుడు నేను సావిత్రి గణేష్. సో ఇక్కడ క్లాషెస్ వచ్చేసి అక్కడ ఆగిపోయేసి ఆవిడ డ్రింకింగ్ అన్నిటికీ వచ్చేసేసి ఇలా అఫైర్స్ అనేది దీని నుంచి వస్తాయి. లస్ట్ డ్రివెన్ ఫస్ట్ ఇలా సక్సెస్కి మళ్ళీ ఈగోస్ వల్ల వస్తాయి, ఒకరిపైన ఒకరికి ఈగోస్ వల్ల. సో అలా డ్రివెన్ వల్ల వస్తాయి. తర్వాత హస్బెండ్, ఇంకొకటి ఏంటంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో సరిగా అండర్స్టాండింగ్ లేకపోవడం, ట్రస్ట్ లేకపోవడం, కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ లేకపోవడం. హస్బెండ్ వైఫ్ అంటే ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour కమ్యూనికేషన్ ఉండాలి, కన్వర్సేషనల్ కమ్యూనికేషన్. దానివల్ల అండర్స్టాండింగ్ పుడుతుంది, దానివల్ల ప్రేమ పుడుతుంది. ఆ ఫ్రెష్నెస్ ఇంపార్టెంట్ ఇద్దరిలో. రోజు రోజుకి ఒక కొత్త ప్రేమ రావాలి ఇద్దరిలో, అప్పుడే ఉంటుంది, ఆ కొత్తదనం ఉంటుంది ఎప్పుడు, లేదన్నా అనుమానాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ, ఆ కొత్తదనం ఉంటుంది. ఈ రోజు కొత్తగా పుట్టినలాగా ఉండాలి ప్రేమ. అలా ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ, హస్బెండ్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ వైఫ్ ది రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీడే లవ్ న్యూగా ఉండాలి అంటారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.